ఇంతవరకు కని విని ఎరగని యానిమల్స్ కానివ్వండి, ఫిషెస్ కానివ్వండి వైజాగ్ ప్రజలు చూపిస్తానంటున్నారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎందుకు సార్ మీకు అంత ఏదో ప్రజలకి ఎప్పుడు కొత్తగా చూపించాలి అన్న తాపత్రయం వీళ్ళు కనిపిస్తూ ఉంటుంది, ఎందుకు అదంతా? నాకు 30 సంవత్సరాల అనుభవం అండి దీంట్లో. నేను ఈ ఆంధ్ర యూనివర్సిటీ అంటేనే మాకు తల్లితో సమానం. ఎందుకంటే సుమారుగా 800 మందికి ఈ తల్లి కూడు పెడతా ఉంది. మా ఉద్దేశం ప్రతిరోజు ఎలా ఉంటుందంటే ఈ 800 మందిని ఎట్లా పోషించాలా, ఏ కొత్తదనం తీసుకొస్తే ఈ జనం అంటే సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విజిట్ చేస్తారా చూస్తారనే దాంట్లో ఉంటుంది. 24 గంటలు అదే ఆలోచన. ముందు సంవత్సరం ఉన్నవి మళ్ళీ మరుసటి రోజు ఎప్పుడు రిపీట్ అవ్వు, మళ్ళీ కొత్తదనం తీసుకొస్తుంటారు. ఆలోచన ఎక్కడి నుంచి వస్తాను ఇవన్నీ? ఇప్పుడు రాజమౌళి గారు అన్నారు, ఫస్ట్ బాహుబలి తీసాడు, నేను బ్రహ్మాండంగా తీసాను, ఇంటి దగ్గర కూర్చోలేదు కదా. తర్వాత RRR తీసాడు. అంటే ఇది ఒక షో, ఇది కూడా సినిమాతో సంబంధించినటువంటి షోనే. ఎందుకంటే ఇది కూడా పబ్లిక్కి సంబంధించినటువంటి షో. ఎలా ఉంటుందంటే ఒక క్రియేటర్కి ఎప్పుడు కూడా కొత్తదనం చూపించాలని ఉంటుంది, కానీ పాత చూపిద్దామనే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఒకసారి చూసింది ప్రజలే ఇష్టపడరు చూసేదానికోసం. వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి ఏ విధంగా అయితే బాగుంటుందో మేమేంటంటే ప్రతిసారి కూడా ఒక 2-3 ఫారిన్ ట్రిప్స్ కొడుతూ ఉంటాం. కొట్టి అక్కడ ఏ విధంగా ఉంది, అక్కడ ఏ విధంగా గొప్పగా చెప్పాలంటే మన విశాఖపట్నం నుంచి సుమారుగా 10 లక్షల మందికి పైగా ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి ఇతర కంట్రీస్కి పోయేసి ఎంటర్టైన్మెంట్ కోసం పోతూ ఉంటారు. వారందరికి కూడా ఒక అవగాహన ఉంటుంది. అక్కడికి పోతే ఒక 3000 రూపీస్ టికెట్ తీసుకొని ఈ క్యూబ్ని చూసేదాని కోసం ఇష్టపడతారు. అదే మన వైజాగ్లో మనం పెట్టి దాన్ని ఒక 150 రూపీస్ టికెట్ పెడితే అమ్మో చాలా టికెట్ పెట్టారంటారు. అంటే వాళ్ళు ఆలోచించడంలో తప్పలేదు, కానీ అక్కడికి వాళ్ళిద్దరు ముగ్గురు పోతారు. ఇక్కడంతా ఫుల్ ఫ్యామిలీ వస్తుంది కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది. కానీ లోపలికి వచ్చి ఒక 3-4 అవర్స్ ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఖర్చు పెట్టిన దానికోసం, ఎంజాయ్ చేసిన దానికోసం చాలా బాగుంది మాకు అనేది రావాలి. మొట్టమొదటి చెప్పాలి ఏంటంటే కస్టమర్ అనే వ్యక్తి మనకి ₹1 డబ్బులు ఇస్తున్నాడంటే వాళ్ళకి తగిన ఎంటర్టైన్మెంట్ దొరికితేనే ఇస్తారు, లేకపోతే ఎవరు కూడా రారు. ఇది అందుట్లో టూరిజం హబ్. మన ఆంధ్రప్రదేశ్లో టూరిజం హబ్ ఏదైనా ఉందంటే ఒక విశాఖ పరివాహక ప్రాంతమే. ఎందుకంటే విశాఖ చుట్టుపక్కల అరకు వ్యాలీ కానివ్వండి, అదేవిధంగా లంసింగ కానివ్వండి, అదేవిధంగా బుర్రా కేవ్స్ కానివ్వండి, మన విశాఖపట్నంలోనే ప్రసిద్ధి పొందినటువంటి బాగా జన ప్రాచుర్యం పొందినటువంటి సబ్మెరీన్ కానివ్వండి, అవన్నీ కూడా ఈ రోడ్లోనే ఉంటాం. ఇక్కడికి టూరిస్టులు తండోపతండాలుగా బీచ్ చూసేదాని కోసం, సాయంకాలం సేద తీరేదాని కోసం విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ప్రజల అదృష్టం ఏంటంటే వారికి బీచ్ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం వేళల్లో వాళ్ళ చిన్నారి పిల్లల్ని కానివ్వండి, పొద్దున్నీ సాయం దాకా పనిచేసి వాళ్ళ పిల్లలు ఎంటర్టైన్మెంట్ కోసం బీచ్ రోడ్కి వస్తూ ఉంటారు. ఆ సందర్శకులకు ఒక కొత్తతనాన్ని చూపించిన విధంగా మేము ఇక్కడ చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా ఈ సంవత్సరం ఏం తీసుకొచ్చారు మా విశాఖ ప్రేక్షకులకు చూపించండి సార్, ఏం చూపించబోతున్నారు అంటే? ఎప్పుడు ఎవరు కూడా, నేను కూడా చూడలేదు, నేను కూడా ఫస్ట్ చూస్తున్నాను. బయట నుంచి ఇతర దేశాల నుంచి ఫస్ట్ టైం మన భారతదేశంలోనే మొట్టమొదటి పర్సన్ అయ్యి ఉండొచ్చు నేను. సముద్ర గర్భంలో ఉన్నటువంటి 10,000 అడుగులు డెప్త్లో ఉన్నటువంటి ఫిషెస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. నాకు అవైలబుల్ ఉన్నటువంటి ఫిషెస్ని చూపించాను సార్. తప్పకుండా. బహుశా మీరు ఎప్పుడు చూసుంటారు, నేను కూడా చూడలేదు. అంటే మాకు 10,000 అడుగులు ఏముంటుందో కూడా మాకు తెలియదు కదా సార్. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి ఇదే. అది ఎవరో కొంచెం మందికి దీని వైజ్ఞానికులు ఎవరైతే ఉంటారో ఈ ఫిష్ స్పెషాలిటీ ఏంటంటే ఇది డీప్లో ఉంటుంది. డీప్లో ఉంటూ ఆ నాచు అవి తింటూ ఈ జీవనోపాధి పొందుతూ ఉంటుంది లోపల. అది ఇవన్నీ కూడా స్టోన్స్ కింద ఉండేటటువంటి ఈ స్టింగరే ఉంది. ఇవన్నీ ఈ సీ స్టింగరేస్, ఇవన్నీ శాండ్లో లోపలే ఉంటాయి. ఇది కూడా సముద్రం పూర్తి డెప్త్లో ఉంటుంది. ఈ డెప్త్లో ఉండేటువంటి జీవరాశులు ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇవి పట్టడం కూడా చాలా కష్టం కదా సార్, ఎలా మరి మీరు? ఇవి ఈ సముద్రం డైరెక్ట్గా పట్టినవి కాదు. ఇవన్నీ సింగపూర్లో కానీ, మలేషియాలో కానీ, అదేవిధంగా అదర్ కంట్రీస్లో ఏంటంటే ఈ ఫార్మ్స్ ఉంటాయి. వాళ్ళు ఈ బ్రీడ్ తీసుకొని ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. వారి దగ్గర నుంచి మేము వాటిని తీసుకురావడం జరిగింది. ఎయిర్ కోర్గా త్రూ వీటిని మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఈ చరిత్ర వైజాగ్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆ ఫిష్ పేరు ఏంటి, దాని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, అది ఎంత డెప్త్లో ఉంటుంది అనేది స్పెసిఫిక్గా బోట్స్ కూడా రేపు పెట్టడం జరుగుతుంది. చూసారు కదా, ఇది నేను చూపించబోయే చేప అయితే మాత్రం ఇది మనం ఎప్పుడు చూసి ఉండలేదు. ఇండియాలోనే మొట్టమొదటిసారి 10,000 అడుగుల లోతులో ఉన్న ఫిష్ అయితే ఈరోజు విశాఖ ప్రజలకి పరిచయం చేశారు రెడ్డి గారు. చూసారు కదా, ఆల్మోస్ట్ సుమారు ఒక 10-15 చేపలు ఈరోజు తీసుకొచ్చి యాక్వేరియంలో వేసి ఈ కిందన ఇది మనం చాలా రేర్గా చూస్తుంటాం. ఇది కూడా స్ట్రింగర్ ఈ చేప, ఇది కూడా మనకి చాలా తక్కువ అవైలబిలిటీలో ఉంటుంది. దీన్ని కూడా ఈరోజు వేరే దేశాల నుంచి మలేషియా, సింగపూర్, ఇంకా వేరే దేశాల నుంచి ఇలాంటివన్నీ మేము పర్చేస్ చేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు విశాఖ ప్రజలకి ఇవన్నీ పరిచయం చేద్దామని తీసుకొచ్చారు.